హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే ప్రాబబిలిటీ స్టాట్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ ఎవరెవరైతే ఏ బ్రాంచెస్కి అయితే ఉందో వాళ్ళందరికీ R22 సిలబస్ ప్రకారం R18 R22 ఆల్మోస్ట్ సేమ్ అండి. R18 వాళ్ళు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ యూనిట్ కంటే ముందు ఎవరికైనా ప్రాబబిలిటీ నాకు టఫ్ అనిపించింది అన్న వాళ్ళు ఫస్ట్ యూనిట్ 4తోని స్టార్ట్ చేయండి. దట్ ఈస్ కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్. ఈ కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్లో దీన్నే మనం మన ప్లేలిస్ట్లో ఏముందో కూడా చెప్తాను. మీకు కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్ అని ఉంది, మన ప్లేలిస్ట్ వచ్చేసి కాంప్లెక్స్ వేరియబుల్స్ అని ఉంటుంది. అది R18 R16 అండ్ R22 వాళ్ళందరికీ యూజ్ఫుల్. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఆల్. ఓకే, ఎందుకంటే ఈ మీకు ఇచ్చినటువంటి థీమ్ మ్యాటర్ అనేది సేమ్ అండి. రెగ్యులేషన్ ఈజ్ డిఫరెంట్. కాంప్లెక్స్ వేరియబుల్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా క్లియర్గా రిపీట్ అయినటువంటి క్వశ్చన్సే మన ఇంపార్టెంట్ ఏవేవైతే రిపీట్ అయినాయి, ఎన్ని డిఫరెంట్ టైప్స్గా అడిగారో అవే చెప్పాను. అలా ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫస్ట్ 4-5 కంప్లీట్ చేసుకున్న తర్వాత 1-2-3కి వెళ్ళండి. ఓకే, అది ఈజీ అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ డామ్ షూర్ కంపల్సరీ అనలిటిక్ ఫంక్షన్ ఆర్ నాట్ అనేది 100% ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. వస్తే 10 మార్క్స్కి రావచ్చు లేదా 5 మార్క్స్కి రావచ్చు. బట్ దీని మీద షార్ట్ బిట్ కూడా కంపల్సరీ, అంటే మినిమం మనకి 6 మార్క్స్ మ్యాక్సిమం 8 మార్క్స్ అయితే వస్తాయి. అంటే ఇక్కడ అనలిటిక్ కావాలంటే ఏం కావాలంటే ఇట్ సాటిస్ఫైస్ సిఆర్ ఈక్వేషన్స్, రైట్? కాచి-శ్రీమన్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తే సిఆర్ అంటాం. ఓకే, అనలిటిక్ అంటాం. మరి ఒక్కొక్కసారి ఈ అనలిటిక్ని చాలా డిఫరెంట్ వేస్లో అడుగుతారు. నార్మల్గా ఇచ్చి చెక్ అనలిటిక్ ఆర్ నాట్ అంటే విల్ చెక్ సిఆర్ ఈక్వేషన్స్, అవునా? అలా కాకుండా ఎలా ఇస్తారు అని అంటే చెప్తాను చూడండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఫైండ్ కే అనేసి ఫైండ్ కే ఏమని ప్రూవ్ చేయాలి? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ కాస్ కేవై ప్లస్ ఐ సైన్ కేవై ఏమంట ఈజ్ అనలిటిక్ ఆర్ నాట్ అండ్ ఫైండ్ కే. ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. లేదా ఎలా ఇస్తారంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2z బార్ ఈజ్ నాట్ అన్ అనలిటిక్ అని అడగొచ్చు. లేదా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్లో జెడ్ స్క్వేర్ ఈజ్ నాట్ అన్ అనలిటిక్ ఆర్ అనలిటిక్ అని అడగొచ్చు. ఇది ఒక టైప్, అవునా? ఇలా కాకుండా ఇంకొక టైప్ ఏంటంటే సమ్ హూజ్ రియల్ పార్ట్ ఈజ్ సంథింగ్, ఓన్లీ ద రియల్ పార్ట్ ఇస్తారు. ఏమని? హూజ్ రియల్ పార్ట్ ఈజ్ సంథింగ్, రియల్ పార్ట్ ఇచ్చి ఫైండ్ ద అనలిటిక్ ఫంక్షన్ అంటే మనం ఇమాజినరీ కనుక్కొని అనలిటిక్ అవుతుందా లేదా చెప్పాలి. దానికి ఇంకొక మెథడ్ ఉంది, అది నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఆర్ హూజ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ సంథింగ్ అంటే మనం రియల్ పార్ట్ కనుక్కొని చెక్ వెదర్ ఇట్ ఈస్ అనలిటిక్ ఆర్ నాట్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇందాకదే డైరెక్ట్ ఫంక్షన్ ఇస్తారు. ఈ 2 టైప్స్ క్వశ్చన్ మీద నా ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా నేను ఏవైతే చెప్పానో అవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక 90% క్వశ్చన్స్ అందులో నుంచి చేస్తారు, రైట్? పక్కా క్వశ్చన్ హూజ్ అనలిటిక్ ఆర్ నాట్ ఫంక్షన్ ఇచ్చి అనలిటిక్ అన్నప్పుడు చెక్ ద సిఆర్ ఈక్వేషన్స్. ఆర్ ఒక ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చేసి సిఆర్ ఈక్వేషన్స్ అడుగుతారు. ఇది ప్రూఫ్ లేదు, ఓన్లీ ప్రాబ్లం ఉంది. అంటే అనలిటిక్ ఆర్ నాట్ నుంచి రావచ్చు, సిఆర్ ఈక్వేషన్స్ నుంచి ఇండైరెక్ట్గా అనలిటిక్ అని అడగవచ్చు. అండ్ ఇంకొకటి హార్మోనిక్ కాంజుగేట్ హార్మోనిక్ ఏ విధంగా చెక్ చేయాలని స్పెషల్ వీడియో చెప్పాను. హార్మోనిక్ అంటే ఏంటి, కాంజుగేట్ హార్మోనిక్, వాటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మాత్రం చెక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇంకా డామ్ షూర్ ఏంటంటే కన్ఫార్మల్ మ్యాపింగ్, దీన్ని కన్ఫార్మల్ మ్యాపింగ్ అండ్ వీటినే
మొబియస్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. అండ్ ఇవి చదవడానికి ముందు మీరు జనరల్గా మన సిలబస్లో ఉన్నటువంటి ఇంకా ఏమున్నాయి, లిమిట్ అంటే ఏంటి, కంటిన్యూటీ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్, వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ చెప్పాను, అవి కూడా చెక్ చేసుకోండి. అండ్ ప్రాపర్టీస్ ఒక్కసారి చెక్ చేసుకోండి అమ్మా. ఎక్స్పోన్ ఏంటిది, అనలిటిక్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటిది, ఇమాజినరీ ఇస్తే రియల్, రియల్ ఇస్తే ఇమాజినరీ, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్. ఇలా ప్రిపేర్ అయితే యూనిట్లో పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా పిఎస్సివి R18 హౌ టు పాస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. బట్ మన ప్లేలిస్ట్లో కాంప్లెక్స్ వేరియబుల్స్ అని ఇస్తాను, యూనిట్ నెంబర్ 4 అని ఇస్తాను, అది కాంప్లెక్స్ వేరియబుల్స్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కొంచెం టైం తీసుకొని నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా క్వశ్చన్ ఈ యూనిట్ నుంచి మీరు 12కి 12 మార్క్స్ గెయిన్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ విల్ డిస్కస్ నెక్స్ట్ యూనిట్. చూడండి అమ్మా, ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ యూనిట్ అండి. చూడండి అమ్మా, ఇది 5th యూనిట్లో ఇక్కడ ఏంటి అని అంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. ఈ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ నేను చెప్తాను, మాకేమి రాదు అన్న వాళ్ళు అట్లీస్ట్ పర్ఫెక్ట్ ఆ క్వశ్చన్స్ అన్నా చూసుకొని వెళ్ళండి. కొంచెం కాంప్లికేటెడ్ అనుకున్న వాళ్ళు కొన్ని వదిలేయచ్చు, బట్ ఇదే ప్యాటర్న్లో అడుగుతారు ఎగ్జాక్ట్. ఏంటంటే టెలర్ సిరీస్ అండ్ లారెన్స్ సిరీస్ అని ఉంది కదా మనకి, వీటి మీద షువర్ షాట్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకా పర్ఫెక్ట్ డామ్ షూర్ క్వశ్చన్ అంటే కాచీస్ థియరం, కాచీస్ ఇంటిగ్రల్ థియరం అండి. ఇది ఇంటిగ్రల్ థియరం మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థియరం కూడా ఉంది ఇక్కడ, చాలా క్లియర్గా చెప్పాను. కాచీస్ ఇంటిగ్రల్ థియరం అండ్ ఇంటిగ్రల్ థియరం మీద ఇది కాచీస్ థియరం, ఓకే, ఇంటిగ్రల్. అండ్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా, ఇది నార్మల్ ఉన్నప్పుడు, ఇది nth రూట్ ఉన్నప్పుడు, ఓకే, దీని మీద కంపల్సరీ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఈ రెండింటి మీద ఇదేమో థియరం విత్ ప్రాబ్లం, ఇది కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా అంటే పవర్ n ఉన్నప్పుడు, వీటి మీద ప్రాబ్లమ్స్ నేను చెప్పినవి చూసుకోండి, చాలు పర్ఫెక్ట్గా ఒక క్వశ్చన్ చేస్తారు, ఓకే. అండ్ కాచీస్ రెసిడ్యూ థీరం మీద ప్రాబ్లమ్స్, ప్రూఫ్ లేదు మనకి, రెసిడ్యూ థీరం మీద అంటే nth రూట్స్ ఇస్తే రెసిడ్యూ ఎలా కనుక్కోవాలి, జనరల్ రెసిడ్యూ ఎలా కనుక్కోవాలి అని అడుగుతారు. అండ్ లైన్ ఇంటిగ్రల్ సింగులారిటీ పర్ఫెక్ట్ ఉంటే ఒక క్వశ్చన్ చేస్తారు. బట్ ఇవి రెండు మాత్రం ఇక్కడ ఏబి ఏదైతే చెప్పానో మార్క్ చేసి ఇవి రెండు మాత్రం వదిలేయొద్దు, పక్కా ప్రిపేర్ అవ్వండి. రెసిడ్యూ అండ్ కాచీస్ ఇంటిగ్రల్ థియరం, కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్, వీటితో పాటు పోల్స్ అంటే ఏంటి, అండ్ ఈ పోల్స్ మీద 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. పోల్స్ వస్తేనే మీకు రెసిడ్యూస్ వస్తాయి, ఓకేనా. మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఐ థింక్ టేలర్ లారెన్స్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ విల్ డిస్కస్ నెక్స్ట్ వన్. చూడండి అమ్మా, ఇది వచ్చేసి మన యూనిట్ 1. యూనిట్ 1లో మనకి తెలుసు ఏమేమి ఉన్నాయి, ప్రాబబిలిటీ స్పేసెస్, కండిషనల్ ప్రాబబిలిటీ ఏంటిది, ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటిది, ఓకే, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏంటిది, అసలు ప్రాబబిలిటీ స్పేస్ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ ఉంది మన స్టార్టింగ్ వీడియోస్లో, అవన్నీ చూడండి. ఈవెంట్ అంటే ఏంటి, శాంపిల్ స్పేస్ అంటే ఏంటిది, ఇవన్నీ షార్ట్లో అడుగుతారు, లాంగ్లో కూడా అడగచ్చు. అండ్ వాటితో పాటు మీరు కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అంటే బేస్ థీరం మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ బేస్ థీరం ప్రూఫ్ కూడా నేర్చుకోండి, చాలా క్లియర్గా ఉంది. అండ్ కండిషనల్ ప్రాబబిలిటీ మీద ప్రాబ్లమ్స్, కండిషనల్ ప్రాబబిలిటీ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. వాటితో పాటు మనకి 2 టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చూడండి, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కనిపిస్తుందా అండి, ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో కూడా చూడండి. ఈ ప్రాబ్లం కనిపించట్లేదు, రైట్, జస్ట్ సెకండ్, ఓకే, క్లియర్ కదా. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చూడండి, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, ఆ డిస్క్రీట్ ప్రాబబిలిటీ అంటే ఏంటిది, కంటిన్యూస్ ప్రాబబిలిటీ. ఈ బోర్డు మీద నేను ఏవైతే రాసానో ఈ 3 ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఇవి ఎప్పటికీ రిపీట్ అవుతున్నాయి. వీటి మీద నేను కాసం రిపీటెడ్ క్వశ్చన్స్ అని చేశానండి. కింద డిస్క్రిప్షన్లో యూనిట్ 1 పక్కా పాస్ ఆర్ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇస్తాను, కాసం అని ఉన్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది సిఎస్సి వాళ్ళకి, ఇది మీకండి.
బట్ ఇదే క్వశ్చన్ సాల్వ్ చేశాను. ఈ 3 క్వశ్చన్స్, ఈ టైప్ క్వశ్చన్ షార్ట్ మీకు 5 మార్క్స్ రావచ్చు, 10 మార్క్స్. ఒక్కొక్కసారి మ్యూ కనుక్కోమంటారు. వీటితో పాటు అంటే ఇలా ఇచ్చేసి ఫైండ్ మ్యూ ఆర్ ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ అని కూడా అడుగుతారు. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చేసి ఇది మనం ఎలా కనుక్కోవాలో చాలా క్లియర్గా చెప్పాను. ఇవి చూసుకుంటే సరిపోతుంది ఈ యూనిట్లో. అండ్ ఇంకెనీథింగ్ బేస్ థీరం అండ్ బేస్ థీరం ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటి, మీన్ వేరియన్స్ కూడా చూసుకోండి. ఇది ఇచ్చేసి కంపల్సరీ మీన్ వేరియన్స్ కనుక్కోమంటారు. ఓకే బేటా, నెక్స్ట్ విల్ డిస్కస్ సెకండ్ యూనిట్. చూడండి అమ్మా, ఇది వచ్చేసి నాకు యూనిట్ 2. యూనిట్ 2 మనకి ఏముంది అని అంటే, జస్ట్ సెకండ్, మన సెకండ్ యూనిట్ వచ్చేసి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, రైట్? ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది మీరు టెన్షన్ పడొద్దు. నేను మీకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది 2 ప్లేలిస్ట్లు ఇస్తాను. కాసం వాళ్ళకి యూనిట్ 2లో ఉంది, ఇక్కడికి యూనిట్ 3. మీకున్నటువంటి యూనిట్ 2 వచ్చేసి కాసంలో ఏంటంటే ఇక్కడికేమో సెకండ్ యూనిట్, ఇక్కడికేమో థర్డ్ యూనిట్. ఓకే, నేను యూనిట్ 2 అని 2 ప్లేలిస్ట్లు ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలియాలి, పాయిజన్ అంటే ఏంటో తెలియాలి. మన ప్లేలిస్ట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూస్తున్నప్పుడు అవి చెప్పినప్పుడు చెప్పాను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, బైనామియల్, పాయిజన్, ఏది హైయెస్ట్ లీస్ట్, ఎలా ఉంటే ఐడెంటిఫై చేయాలో చెప్పాను. డామ్ షూర్ ఏమడుగుతారనంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఏమని అడుగుతారంటే డిటర్మైన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనే డైరెక్ట్ ప్రూఫ్ మీన్ వేరియన్స్ ఉంది. అండ్ డిటర్మైన్ ద మీన్ వేరియన్స్ ఫ్రమ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. లేదా టేబుల్ ఇచ్చేసి మీన్ వేరియన్స్ కనుక్కోమంటారు, లేదా మనకి వాల్యూ ఇచ్చేసి కూడా కనుక్కోమంటారు. వీటి మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. కంపల్సరీ ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, వాటి ప్రూఫ్స్ రావచ్చు. ఓకేనా? ఇంకా డీటెయిల్గా అంటే నేను హౌ టు పాస్ R1-8లో కూడా చెప్పాను, ఆ లింక్ కూడా కింద ఇస్తున్నాను, అక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. బట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీకు 2 టైప్స్ తెలియాలి. ఏంటిది అని అంటే అది ఫస్ట్ అండర్ కర్వ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కుంటాం మీన్ వేరియన్స్ ఒకటి. అండ్ అలా కాకుండా నాకు మీన్ ఇచ్చారు, వేరియన్స్ ఇచ్చారు, కర్వ్లో అండర్ కర్వ్ పర్సంటేజ్లో ప్రాబ్లం కనుక్కోవాలి. అప్పుడు మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని కరెక్ట్గా చూస్తాము. ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్లో ఉంది, నేను మీన్ వేరియన్స్ కనుక్కోవాలి. అప్పుడు నేను ది టేబుల్ని రివర్సింగ్ ఆర్డర్లో చెక్ చేస్తాను. ఓకే, అదేంటో నేను చాలా క్లియర్గా చెప్పాను, ఆ వీడియోస్ చెక్ చేసుకోండి. బట్ కంపల్సరీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ఈ 2 టైప్స్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఒక ప్రాబ్లం మీరు చేయగలుగుతారు. ఓకే, అండ్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక ప్రాబ్లం అడుగుతారు. ఓకే, ఈ విధంగా సార్ట్అవుట్ చేసుకొని చూడండి. మేడం నేను మొత్తం చదవను అన్న వాళ్ళు ఐదర్ ఇవి 2 చదవండి, ఒక 5 మార్క్స్ to 7 అయితే పక్కా వస్తే, లేదంటే ఇవి 2 చదివితే 5 to 7 అయితే పక్కా వస్తాయి. ఓకే, ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీటి హౌ టు పాస్ మీద అంటే మన ప్రీవియస్ R1-8 వాళ్ళకి కూడా చెప్పాను, ఆ లింక్ ఇస్తున్నాను, అక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ విల్ డిస్కస్ థర్డ్ యూనిట్. చూడండి అమ్మా, ఇది మన యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం మీకు థర్డ్ యూనిట్ ఈ హౌ టు పాస్లో దిస్ ఈస్ ద లాస్ట్ యూనిట్. ఓకే, ఇది మనకి థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్ ఏంటి అని అంటే ఇందులో మనకి 2 కేటగిరైజ్డ్గా ఉంది. ఒకటి జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. ఇది ఎప్పుడంటే లార్జ్ శాంపుల్ ఇచ్చినప్పుడు ఈ 4 టెస్టులు చేస్తాము. ఓకే, దీస్ 4 టెస్ట్ రిలేటెడ్ టు లార్జ్ శాంపుల్. స్మాల్ శాంపుల్ ఇచ్చినప్పుడు టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, టీ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్ అండ్ కై స్క్వేర్. ఇవి చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు టైం లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో జెడ్ టెస్ట్ లార్జ్ శాంపుల్ చూసుకొని కై స్క్వేర్ చూసుకొని వెళ్ళండి. అండ్ వీటితో పాటు ఏమని అడుగుతారు అంటే డిఫైన్ నల్ హైపోథసిస్, డిఫైన్
స్మాల్ శాంపుల్, డిఫైన్ లార్జ్ శాంపుల్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారండి. బట్ దీనికి సంబంధించిన ఆల్ ప్లేలిస్ట్ లింక్ అండ్ ప్రీవియస్ హౌ టు పాస్ అండ్ ఆల్ నా దగ్గర ఉన్నటువంటి లాస్ట్ మినిట్ హెల్ప్ పిఎస్సివి అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ కింద మోర్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ అన్ని కావాల్సినటువంటి లింక్స్ అనేవి ఉంటాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.